లాల్ కిల్లా సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఉగ్రదాడిలో 8 మంది మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. దాడిలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసులు ఛేదించిన వైట్ కలర్ ట్రైలర్ మాడ్యూల్ కు ఈ పేలుడు ఘటనకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఉన్నత స్థాయి దర్యాప్తులో వెల్లడైంది. ఈ దాడిని ఉగ్రవాద చర్యగా పరిగణించి ద్రోహం, కుట్రకు సంబంధించిన యుఏపీఏ సెక్షన్లు 16, 18లను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. తాజా దర్యాప్తులో భాగంగా సేకరించిన సీసీటీవీ ఫుటేజ్లో పేలుడుకు కొద్దిసేపటి ముందు హుండై i20 కారును నడుపుతున్న వ్యక్తి స్పష్టంగా కనిపించాడు. అతడు మరెవరో కాదు, ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కు చెందిన డాక్టర్ మహమ్మద్ ఉమర్ గా అని అనుమానిస్తున్నారు. ఈ కారు సాయంత్రం 6:48 పార్కింగ్ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన వెంటనే పేలుడు సంభవించింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం కారు మధ్యాహ్నం 3:19 ప్రవేశించి సుమారు 3 గంటలు కారును పార్కింగ్లో ఉంచారు. ఈ దాడిలో అమ్మోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్, పేలుడు పదార్థాన్ని ఉపయోగించినట్లు ఫోరెన్సిక్ నిర్ధారణ ద్వారా తేలింది. డాక్టర్ ఉమర్ తన 2 సహచరులతో కలిసి ఈ పేలుడుకు పథకం రచించినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. అదే రోజున ఫరీదాబాద్లో మాడ్యూల్లోని కీలక సభ్యులు డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ ఆదిల్ రథర్ అరెస్టు కావడంతో ఉమర్ భయాందోళన చెంది తొందరపడి రెడ్ ఫోర్ట్ వద్ద ఈ దాడికి పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించి అప్డేట్ ను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, అసలు ఏం జరిగిందనే దాని గురించి అధికారులకు ఒక అంచనాకి వచ్చినట్లు ఉన్నారు కదా? బోన 9:30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో హై లెవెల్ మీటింగ్ అనేది కూడా జరుగుతుంది. ఈ హై లెవెల్ మీటింగ్ కు ముఖ్యంగా చూసినట్లయితే డైరెక్టర్ అదేవిధంగా హోం సెక్రటరీతో పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఇతర అధికారులు కూడా ఈ సమావేశానికి కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా నిన్నటి నుంచి జరిగిన పరిణామాలన్నింటినీ కూడా అనాలిసిస్ అనేది కూడా చేయబోతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఇన్పుట్స్ను కూడా పరిశీలిస్తారు. ముఖ్యంగా ఈ బ్లాస్ట్లో పాల్గొన్నది డాక్టర్ ఉమర్ నబీగా కూడా ప్రస్తుతం అనుమానిస్తున్నారు. ఇతను జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా కూడా తెలుస్తోంది. ఇతనే కారు నడుపుతున్నారు. కారు నడుపుతున్న కారులో విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విజువల్స్ ఆధారంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం అతను
పుల్వామా ప్రాంతానికి సంబంధించిన ఉమర్ మహమ్మద్ నబీగా కూడా గుర్తించారు. ప్రస్తుతానికైతే అతనికి సంబంధించి అతని పాత్ర ఉందా లేదా అన్న కోణంలో అధికారులు ఇన్వెస్టిగేషన్ అనేది కూడా చేస్తున్నారు. అక్కడ దొరికిన ఏదైతే డెడ్ బాడీ ఇటు శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటిని సేకరించారు. అదేవిధంగా ఈ మహమ్మద్ ఉమర్ నబీకి సంబంధించిన బంధువుల నుంచి డిఎన్ఏ శాంపిల్స్ అనేవి కూడా సేకరించడం కూడా జరిగింది. అయితే అతని పాత్ర ఉందా లేదా అనేది కూడా డిఎన్ఏ టెస్ట్ ద్వారా అధికారులు నిర్ధారణకు వచ్చే అవకాశం కూడా కనపడుతోంది. సో బ్లాస్ట్ జరగడానికంటే ముందు 3 గంటల ముందు అతను రెడ్ ఫోర్ట్కు సమీపంలోని సునేరి మసీదు దగ్గర పార్కింగ్ ఏరియాలో 3 గంటల పాటు వెయిట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇది పక్కా ఆత్మాహుతి దాడిగా కూడా చెప్తున్నారు. అయితే రెడ్ ఫోర్ట్కి సంబంధించిన గేట్ నెంబర్ 1 దగ్గర ఉన్న మెట్రో గేట్ దగ్గరికి రాగానే 4 నిమిషాల్లో జస్ట్ అంటే ఏదైతే ఈ పార్కింగ్ ఏరియా ఏదైతే ఉందో సునేరి మసీదుకి సంబంధించిన పార్కింగ్ ఏరియా ఉందో అక్కడ నుంచి ఆయన యూటర్న్ తీసుకొని 4 నిమిషాల్లోనే ఈ బ్లాస్ట్ జరిగిన ప్రాంతానికి వచ్చి అక్కడ బ్లాస్ట్కు పాల్పడినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ఇంటెలిజెన్స్ సోర్సెస్ అనుమానిస్తున్నట్లుగా కూడా అతను బ్లాస్ట్ జరపడానికి సంబంధించి అతను శాటిలైట్ ఫోన్ ద్వారా పాకిస్తాన్కి సంబంధించిన హ్యాండ్లర్స్ నుంచి ఎప్పటికప్పుడు కూడా సమాచారం కూడా అందుకుంటున్నారు. శాటిలైట్ ఫోన్ అనేది కూడా వినియోగించి ఉండొచ్చు అన్న అనుమానం అనేది కూడా వ్యక్తమవుతోంది. సో ఎందుకంటే దీనికి సంబంధించి ఎక్కడ బ్లాస్ట్ అనేది కూడా చేయాలి అనే దాని గురించి కూడా వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అయ్యే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బ్లాస్టింగ్కి పాల్పడ్డట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా నిన్న సోమవారం కావడంతో ఇక్కడ ఢిల్లీలో ఇటు పర్యాటక ప్రదేశాలతో పాటు అనేక మార్కెట్లకు కూడా సెలవు అనేది కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు బ్లాస్ట్ చేయాలని అనుకున్నారు. కానీ చాలా వేగంగా చాకచక్యంగా కూడా పోలీసులు వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన హ్యాండ్లర్లను పట్టుకోవడం, వాళ్ళను అదుపులోకి తీసుకోవడం అనేది కూడా జరిగింది. ఏదైతే నిన్న ఫరీదాబాద్లో దాదాపు 2900 కిలోల అమోనియం నైట్రేట్ సంబంధించి ఒక డాక్టర్ దగ్గర దొరికిందో అతను దీనికి సంబంధించిన సమాచారం అనేది ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తొందరపడి బ్లాస్ట్కు పాల్పడి ఉంటారన్న అనుమానాలన్నింటి కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నిన్న సోమవారం కాబట్టి పెద్దగా రద్దీ అనేది కూడా ఉండదు. వీళ్ళ యొక్క ప్లాన్ అనేది కూడా ఏంటంటే రద్దీ ఉన్న ప్రాంతాల్లో విధ్వంసం అనేది కూడా జరపడం వీళ్ళ యొక్క ప్లాను. లేదంటే వివిధ ప్రదేశాలను కూడా టార్గెట్ చేసుకుని అక్కడ బ్లాస్ట్ అనేది కూడా చేయాల్సి. కానీ నిన్న సోమవారం ఎందుకు ఎంచుకున్నారంటే ఎప్పుడైతే ఈ ఫరీదాబాద్లో ఒక డాక్టర్ పట్టుబడ్డాడో అతని దగ్గర దాదాపు 2900 కిలోల అమోనియం నైట్రేట్తో పాటు ఇతర పేలుడు పదార్థాలన్నింటి కూడా లభ్యమయ్యాయో ఇతర డాక్టర్లను కూడా జరిగింది. సో వీళ్ళంతా కూడా ఒక నెట్వర్క్గా ఉన్నారు కాబట్టి ఈ నెట్వర్క్లో ఉన్న మిగిలిన వ్యక్తులందరూ కూడా పట్టుబడ్డారు కాబట్టి దీనికి సంబంధించి అంటే నిన్న ఎక్కడైతే బ్లాస్ట్ అనేది కూడా జరిగిందో ఆ బ్లాస్ట్కి సంబంధించి కారుకు సంబంధించిన సమాచారం అనేది వాళ్ళు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న అనుమానం నేపథ్యంలో ఆయన బ్లాస్ట్కు పాల్పడ్డట్లుగా కూడా అనుమానం అనేది కూడా వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద కూడా గతంలో 26/11 అనేది కూడా జరిగితే ఇప్పుడు 10/11 ఘటన అనేది కూడా చోటు చేసుకోవడం అనేది కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా దీనికి సంబంధించి ఏదైతే విజువల్స్ అన్నింటినీ కూడా అంటే ఈ కార్ అనేది ఎక్కడి నుంచి ఎంటర్ అయింది, ఎక్కడికి చేరుకుంది, ఏ ప్రాంతాల్లో తిరిగింది అనే దాని గురించి సీసీటీవీ ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కారు పార్క్ చేసిన ఏరియా నుంచి వివిధ రూట్లలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ ఒక్కొక్క లింకును కూడా వాళ్ళు కనెక్ట్ చేస్తూ వెళ్తున్నారు. ఫరీదాబాద్ నుంచి కారు అనేది కూడా వచ్చి ఉండొచ్చు. ఢిల్లీ బార్డర్లో ఉన్న బదర్పూర్ బార్డర్ నుంచి ఈ కారు అనేది కూడా ఎంటర్ అయి ఉంటుందని చెప్పేసి కూడా పోలీసుల అనుమానం అనేది కూడా వ్యక్తం చేయడం కూడా జరుగుతోంది. మొత్తం మీద కూడా కనుక చూసినట్లయితే 11 అనేది కూడా ఇది పూర్తిగా టెర్రరిస్ట్ అటాక్ గానే కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఫరీదాబాద్లోని జైషే మహమ్మద్కు సంబంధించిన తీవ్ర నెట్వర్క్కు సంబంధించిన మాడ్యూల్ తోటి లింక్ అనేది కూడా ఎమర్జ్ అయింది. అదేవిధంగా ఇది సీరియల్ బ్లాస్ట్, అదేవిధంగా పెద్ద సంఖ్యలో బ్లాస్ట్లన్నింటి కూడా నిర్వహించాలనేది కూడా వీళ్ళ యొక్క ప్లాన్గా పడింది. అయితే ఢిల్లీ బ్లాస్ట్ అనేది కూడా ఫరీదాబాద్ మాడ్యూల్కు సంబంధించిన వాళ్ళే పని. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో దానికి సంబంధించి ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడ్డట్లుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి డాక్టర్ మహమ్మద్ నబీకి సంబంధించి అతనే కారు నడుపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ప్రస్తుతానికైతే 9:30 గంటలకు కీలకమైన సమావేశం అనేది కూడా జరగబోతుంది. కీలకమైన సమావేశం తర్వాత దీనికి సంబంధించి మరిన్ని వివరాలంటూ కూడా బయటకు వచ్చే అవకాశం కూడా కనపడుతోంది. సో మొత్తం మీద కూడా ఈ ఎర్రకోట దగ్గర సోమవారం సాయంత్రం జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి దర్యాప్తు అనేది కూడా చాలా వేగం పుంజుకుంది. ఇప్పటికే ఘటనలో 9 మంది మరణించగా పలువురు గాయపడ్డట్లుగా కూడా తెలుస్తుంది. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి సంబంధించి ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. కొన్ని బాడీలు మాత్రం అంటే దాదాపు ఒక 6 బాడీస్ మాత్రం ఐడెంటిఫై కాలేదని చెప్పేసి కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ఏదైతే హుందాయ్ i20 కారును నడుపుతున్న వ్యక్తి ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్కు సంబంధించి డాక్టర్ మహమ్మద్ ఉమర్ నబీగా కూడా చెప్తున్నారు. అయితే 6 గంటల 40 నిమిషాలకు
పార్కింగ్ ప్రాంతం నుంచి అంటే సునేరి మసీద్ దగ్గర ఉన్న పార్కింగ్ ప్రాంతం నుంచి 6:48 వెహికల్ అనేది కూడా బయటకు తీసుకొచ్చారు. 6:52 ఈ బ్లాక్ కూడా జరిగినట్లుగా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కూడా తెలిసింది. అయితే ఈ ప్రాంతంలోకి కారు అనేది మధ్యాహ్నం 3:19 ప్రవేశించి 6:48 ఇది బయటకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ మధ్యలో అక్కడ ఏం జరిగిందనే దాని గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ ప్రాంతానికి సంబంధించిన పలువురు వ్యక్తులకు తీసుకుని విచారించడం కూడా జరుగుతోంది. సో దర్యాప్తులో వెల్లడించిన వివరాల ప్రకారం కారులో అమోనియం శిరీష్, మీరు చెప్పినట్లు ఈ మధ్య కాలంలో చాలా మంది ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం దృష్టి మరల్చేందుకు ఈ దాడులకు పాల్పడ్డారని చెప్పి అనుకోవచ్చా ఈ బ్లాస్టింగ్ కి? అంటే దృష్టి మరల్చేందుకు కాదు, కాకపోతే ఏంటంటే ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు పెద్ద ఎత్తులో తీవ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ కూడా పెద్ద ఎత్తున నష్టం అనేది కూడా జరిగింది. దానికి ప్రతీకారంగా దేశంలో భారీ విధ్వంసాలకు పాల్పడాలనేది కూడా వీళ్ళు గత కొంతకాలంగా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో జైల్లో ఉన్న ఒక డాక్టర్ని పట్టుకున్న నేపథ్యంలో అతని నుంచి వచ్చిన ఇన్పుట్ ఆధారంగా ఈ టెర్రర్ మాడ్యూల్ మొత్తాన్ని కూడా ఒక్కొక్క దాన్ని కూడా ఛేదిస్తూ వస్తున్నారు. ఇతను మిస్ అయ్యి బ్లాస్ట్కు పాల్పడ్డట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద కూడా కారులో అమోనియం నైట్రేట్కి సంబంధించిన ఫ్యూయల్ ఆయిల్ అనేది కూడా పెద్ద ఎత్తున ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీన్ని పేలుడు పదార్థంగా ఉపయోగించినట్లుగా కూడా ఫోరెన్సిక్ నిపుణులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ అమోనియం నైట్రేట్కి సంబంధించిన ఫ్యూయల్ ఆయిల్ అనేది కూడా ఒక్కసారిగా పేలడంతో అది మంటల రూపంలో సమీపంలో ఉన్న వెహికల్స్కి అంటుకోవడం అనేది కూడా జరిగింది. అంటే కొత్త తరహా పేలుళ్లకు ఉగ్రవాదులు గా కూడా తెలుస్తుంది. అయితే ఉమర్ ఇద్దరు సహచరులతో కలిసి పేలుడు పథకం అనేది కూడా రచించినట్లుగా తెలుస్తోంది. ఆ కారులో ఈ డాక్టర్ మహమ్మద్ ఉమర్ నబీతో పాటు మరొక ఇద్దరు ఉన్నట్లుగా కూడా సమాచారం. వాళ్ళు ఎవరు అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫరీదాబాద్లో ఏదైతే అరెస్టు జరిగిన రోజుల్లోనే వీళ్ళు తొందరపడి ఈ దాడి అనేది కూడా చేసినట్లుగా కూడా భావిస్తున్నారు. పేలుడు శబ్దం అనేది దాదాపు 2 కిలోమీటర్ల వరకు వినిపించిందని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా ఇంటెలిజెన్స్ అందుతున్న సమాచారం ప్రకారం మొదట ఈ కార్ అనేది మహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తి పేరు మీద కూడా ఉంది. అనంతరం దీన్ని నదీం అనే వ్యక్తికి విక్రయించారు. తర్వాత ఫరీదాబాద్లోని రాయల్ కార్ జోన్ అనే డీలర్కి దీన్ని విక్రయించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ కార్ను పుల్వామాకు చెందిన తారిక్ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. చివరికి ఇది డాక్టర్ ఉమర్ నబీ దగ్గరికి చేరినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా కారుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది కూడా ఇంకా మొదటి యజమాని సల్మాన్ పేరుతోటి కూడా ఉందని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తున్నారు. అంటే ఒక పథకం ప్రకారమే ఈ కారుకు సంబంధించిన కొనుగోలు వ్యవహారం అంతా కూడా జరిగింది. దాదాపు 18 మందికి సంబంధించి ఈ కారు అనేది కూడా చేతులు మారినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ఈ కారుకు సంబంధించి 13 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ఇటు సరిహద్దుల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేయడం కూడా జరిగింది. తనిఖీలు అనేవి కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీ బదర్పూర్ బార్డర్ నుంచి ఈ వాహనం అనేది కూడా ఢిల్లీలోకి ప్రయాణించినట్లుగా కూడా వెహికల్ ట్రాకింగ్ లో కూడా బయటపడడం జరిగింది. 100కు పైగా సీసీటీవీ ఫుటేజ్ వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సో మొత్తం మీద కూడా ఎవరైతే బాధితుల్లో ఇంకా 6గురిని గుర్తుపట్టని పరిస్థితి అనేది కూడా ఉంది. సో సంఘటనా స్థలంలో నుంచి 8 మృతదేహాలు లభిస్తే అందులో 2ని మాత్రమే గుర్తించినట్లుగా కూడా అధికారులు కూడా చెప్తున్నారు. మిగిలిన 6 మృతదేహాలకు సంబంధించి DNA పరీక్షలు కూడా ప్రారంభించినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కేసులపైన ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ అనేది కూడా నమోదు చేయడం కూడా జరిగింది. ఊపా చట్టంలోని సెక్షన్ 16, 18 అంటే ఇది దేశద్రోహం మరియు ఉగ్రవాద చర్యలకు పథకానికి ఎవరైతే పాల్పడతారో వాళ్ళకు సంబంధించిన కేసు. అదేవిధంగా ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్ చట్టంలోని 3, 4 సెక్షన్లను కూడా జోడించారు. మరియు హత్యాయత్నానికి సంబంధించిన కేసులన్నింటి కూడా నమోదు చేయడం కూడా. సో మొత్తం మీద కూడా ఇన్వెస్టిగేషన్ అనేది కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. దీనికి సంబంధించిన లింకును కూడా పోలీసులు ఛేదించే పనిలో కూడా ఉన్నారు. సో తొందరలోనే దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా ఛేదించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మనకు సంబంధించిన సమాచారం ప్రకారం చూసినట్లయితే నిన్న దాదాపు వరుసగా 9 ఘటనలు అనేవి కూడా చోటు చేసుకున్నాయి. 9 ఘటనలను కూడా పోలీసులు ఛేదించారు. నిన్న దాదాపు 2900 కిలోల ఎక్స్ప్లోజివ్స్, 5 హెవీ మెటల్కి సంబంధించిన వాటిని పోలీసులు స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా నవంబర్ 9వ తారీఖున 3 ఐసీసీకి సంబంధించిన ఉగ్రవాదుల్ని గుజరాత్కు సంబంధించిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కు సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా నవంబర్ 7వ తారీఖున కనుక చూసినట్లయితే తెహ్రీక్-ఈ-తాలిబాన్కు సంబంధించి ఏదైతే లింక్ ఉన్న ఒక
మత గురువును రాజస్థాన్లో కూడా అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా ముఖ్యంగా అక్టోబర్ 28వ తారీఖున కనుక చూసినట్లయితే మహారాష్ట్రకు సంబంధించిన ఏటీసీ పోలీసులు పూణేకి సంబంధించిన ఒక టెక్కీని ఆల్ ఖైదాకు సంబంధించిన లింక్స్ ఉన్నాయన్న కారణంతో అరెస్ట్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా అక్టోబర్ 24వ తారీఖున ఐసిస్కి సంబంధించిన మాడ్యూల్ని ఛేదించడంతో పాటు ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరిని కూడా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళకు ట్రైనింగ్ అనేది కూడా తీసుకున్నారు అని చెప్పేసి కూడా వీళ్ళని అరెస్ట్ చేశారు. అదేవిధంగా కనుక చూసినట్లయితే అక్టోబర్ 17వ తారీఖున ఏపీకి సంబంధించిన పోలీసులు యూపీ అదేవిధంగా మహారాష్ట్రతో టెర్రర్ లింక్స్ ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా అక్టోబర్ 15వ తారీఖున చూసినట్లయితే పంజాబ్కు సంబంధించిన పోలీసులు ఈ ఆర్మ్స్ అదేవిధంగా నార్కోటిక్స్ అనేది కూడా స్మగ్లింగ్ చేస్తున్నారన్న కారణంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి కూడా 10 పిస్టల్స్ 500 గ్రాముల ఓపియం అనేది కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. అక్టోబర్ 9వ తారీఖున పంజాబ్కు సంబంధించిన పోలీసులు బబ్బర్ కల్సాకు సంబంధించిన టెర్రరిస్టులను ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే ఈ దాదాపుగా 8 నుంచి 9 వరకు ఉగ్ర కుట్రలను పోలీసులు ఛేదించడం జరిగింది. ఈ నిన్న జరిగిన కుట్ర అనేది కూడా పోలీసుల కళ్ళు కప్పి ఈ ఘటనకు పాల్పడినట్లుగా కూడా సమాచారం. సో ఏదేమైనప్పటికీ ఇందులో తప్పనిసరిగా జైషే మహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థ లింక్ ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అరెస్ట్ చేశారో అదుపులోకి తీసుకున్నారో వాళ్ళని ఇంకా తరువుగా విచారించడం కూడా జరుగుతుంది. వాళ్ళ నుంచి మరిన్ని వివరాలంటే కూడా రాబట్టి మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసేందుకు పూర్తిగా ఈ నెట్వర్క్ను ఛేదించి దాన్ని నిర్వీర్యం చేసేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. बहुत बंदे उधर चले गए।